హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బయటకు వెళ్ళి పిండి ఆడించుకునే పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా ఇలా 2 కప్పులతో జంతికలైతే వేసి చూపిస్తున్నానండి. చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ఒక 2 కప్పుల వరకు అయితే బియ్య పిండిని తీసుకున్నానండి. ఒక ముప్పావు కప్పు శనగపిండి, కొద్దిగా వాముని క్రష్ చేసి అయితే వేసుకోవాలి. దీంట్లోనే సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మొత్తం అంతా పిండిని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి. పిండిని కలపడానికి ఒక 2 గ్లాసుల వరకు అయితే నీళ్ళని బాయిల్ చేశానండి. బాయిలింగ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముందు ఒక స్పూన్తో అయితే కలపండి. వేడిగా ఉంటుంది కదా, దానివలన ఒకసారి మొత్తం అంతా కలిపిన తర్వాత చేత్తో పిండంతాను ఉండగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పోసుకొని వేడైతే చేసుకోండి. ఆయిల్ కాస్త బాగా మంచిగా కాగిన తర్వాత దీంట్లోకి జంతికల గొట్టంలో పిండిని అయితే కొద్దిగా అయితే వేసుకొని ఒకేసారి పిండంతా దాంట్లోకి అయితే ప్రెస్ చేయకుండా మొత్తం అంతా కాకుండా కొద్దిగా పిండిని వేసుకుని జంతికలు అయితే వేసుకోవడమేనండి. కాసేపు ఒక 5 నిమిషాలు అయితే వదిలేసి అలా తిప్పుకోవడమే. 2 వైపులా తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్లో కాల్చుకుంటే మన జంతికలు రెడీ అయిపోయినట్టే.